దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపాదించి మన ప్రభుకు సన్నతులు చెప్పడానికి మన దేవుడు మనకు అనుగ్రహించిన కృప కోసం వందనాలు. మండల కాలంలో 16వ రోజు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. నేటి లేఖన భాగంలో 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం నుండి 10 వరకు ఉన్నటువంటి లేఖన భాగం, మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి 6 వచనాలు కలిగిన లేఖన భాగాలు, కీర్తన గ్రంథం 85వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగంగా కలిగిన లేఖన భాగాలు నేటి లేఖన భాగంగా మనం గమనం చేస్తూ ఉన్నాము. శీర్షిక హెచ్చరిక. హెచ్చరిక అంటే మనం చూస్తూ ఉంటే ఒక కాషన్, ఒక వార్నింగ్. ఇంకా మనం గమనం చేస్తూ ఉంటే ఏదైనా ఒక ఉపద్రవం జరిగేప్పుడు, దేవుని నుండి శిక్ష వచ్చేటప్పుడు ఒక హెచ్చరిక ఉంటుంది. ఆ స్థితి ఎలా మనకు కనబడుతుంది అని మనం గమనం చేస్తూ ఉంటే పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు చూసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు చేసిన దుస్థితిని బట్టి ఇంకా మనం గమనం చేస్తూ ఉంటే 23వ అధ్యాయం అంతటిలో కూడా ప్రవర్తన దిద్దుకొని మీరు గనుక జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి స్థితితో వారు చేసిన తప్పులను అన్నింటినీ ఖండించినటువంటి స్థితి ఉంటుంది. 24వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి 23వ అధ్యాయం చివరి భాగంలో సహితం, అంటే నిన్నటి పాఠాలకు కొనసాగింపుగా నేటి లేఖన భాగం చూస్తూ ఉంటే మీరు యథార్థత కలిగి ఉన్న వారి పట్ల మీరు ప్రవర్తించే ప్రవర్తనకు శిక్ష మీకు తప్పకుండా ఉంటుంది. ఆ శిక్ష ఎలా ఉంటుందో 24వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు మనము చూస్తూ ఉన్నాం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడమును ఆయనకు చూపించు వచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనను. అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని కట్టడాన్ని చూసినప్పుడు ఇంత గొప్ప పట్టణం, ఇంత గొప్ప దేవాలయం అని చెప్పి వారు ఎంతో గొప్పగా దానిని గూర్చినటువంటి మాటలు ప్రభువారితో చెప్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, వారు చేసిన దోషాలకున్న శిక్ష ఎలా రాబోతుంది అంటే, ఇక్కడ మీరు చూస్తున్న ఇంత గొప్ప పట్టణం కూడా అది నేల కూలబడేటువంటి పరిస్థితిలోనికి స్థితి రాబోతుంది. ప్రభు చెప్పినటువంటి ప్రతి కార్యాలు కూడా అది తరువాత కాలంలో జరిగినటువంటి స్థితి చూస్తాం. క్రీస్తు 70వ కాలంలో ఎంతో దారుణంగా యెరూషలేము పట్టణం అనేది అది గట్టివేయబడి అది కూల్చివేయబడినటువంటి పరిస్థితిలోకి వచ్చింది. దానికి స్థితికి కారణం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అయితే అపరాధిగా ఆయనను చిత్రీకరిస్తూ నిరపరాధి దోషశిక్షగా వారు చేసినటువంటి కార్యాలకు ఆ శిక్ష వచ్చే పరిస్థితి మున్ముందు రాబోతుంది. ఇదిగో ప్రజలు వారి మనస్థితి మార్చుకోకపోతే, దుర్మార్గం కనుక వేడకపోతే వారు కష్టాన్ని ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి వస్తుందని యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే వారికి తెలియజెప్పినటువంటి స్థితిలో 24వ అధ్యాయంలో ప్రవచనంగా మనం చూస్తూ ఉన్నాం. మనం పాత నిబంధన లేఖన భాగాన్ని గమనిస్తూ ఉంటే ఇక్కడ వచ్చే ఉపద్రవం ఏదైతే ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి రావటానికి గట్టు వేసినటువంటి పరిస్థితిలో తాను ఎలా అయితే వేచి ఉన్న పరిస్థితులు ఉంటూ ఉన్నాయో దానికి ప్రవక్త ఏం చేస్తున్నాడంటే, మనము చదివిన లేఖన భాగంలో ఎలీషా ప్రవక్త జరగబోయే విపత్తు ఇది గనుక నీవు జాగ్రత్త పడు అని చెప్పి ఇశ్రాయేల్కు వర్తమానం చెప్తూ ఏదైతే సిరియన్ రాజు తాను ఆలోచన చేస్తున్నాడో ఆ ఆలోచనలు అన్నీ కూడా ఇక్కడ ఎలీషా బహిర్గతం చేస్తూ ఇక్కడ ఇశ్రాయేళ్లకు జాగ్రత్త చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2వ రాజు గ్రంథం 6వ అధ్యాయం 8-10 వచనాలు చూస్తూ ఉంటే 10వ వచనం, 2వ రాజు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, ఇశ్రాయేల్ రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకొనను, ఇలాగూ మాటి మాటికి జరుగుచూ వచ్చినందున. ఈ మాటలు, ఈ సంగతులు మనం అర్థం చేసుకుంటూ ఉంటే మాటి మాటికి సంగతులు జరుగుతున్నాయి. సిరియన్ రాజు ఏమో చంపటానికి, యుద్ధం చేయటానికి తానేమో ఒక పన్నాగాన్ని పన్నటం, ఆ పన్నాగం నుండి ఇశ్రాయేలు తప్పింపడటం, రక్షింపబడటం అనేటువంటి సంగతులు పలుమార్లు అవి జరుగుతూ వచ్చాయి. ఈ విషయాన్ని బట్టి సిరియన్ రాజు ఏం చేస్తాడంటే, ఎవరో మనలో గూఢచారి ఉన్నాడు, ఎవరో మన విషయాలన్నీ కూడా చేరవేస్తున్నాడు అనేటువంటి తీరున తాను ఏం చేస్తాడంటే తాను విచారణ చేయటానికి తాను ప్రయత్నం చేస్తాడు. ఆ సందర్భంలో సిరియన్ రాజుకు అక్కడ ఉన్నటువంటి వారిలో ఒక వ్యక్తి తెలియజేస్తాడు, ఇదిగో ఎలీషా అనే ప్రవక్త ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఇక్కడ ఆలోచన చేసి ఇక్కడ నువ్వు చెప్పిన ప్రతి మాట కూడా అతని సేవకుల్లో ఒకడు 12వ వచనం, రాజువైన నా ఏలినవాడ, ఇశ్రాయేల్ రాజు పక్షమున ఎవరునూ లేరు కానీ ఇశ్రాయేల్లో నున్న ప్రవక్త ఎలీషా మీ అంతఃపురం ముందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేల్ రాజుకు తెలియజేస్తున్నారు. నువ్వు ఇక్కడ అంతఃపురంలో ఆలోచన చేయటం, ఆ మాటలన్నీ కూడా ఎలీషా చాలా వివరంగా ఇశ్రాయేల్ రాజుకు చెప్పటం, ఇది తరచుగా జరుగుతున్నటువంటి విధానానికి కారణం ఎవరంటే అక్కడున్న ప్రవక్త అని ఇక్కడ
సిరియన్ రాజులో ఉన్నటువంటి దండులో ఉన్నటువంటి వ్యక్తి ఒకడు లేచి ఆ సంగతులన్నీ చెప్పాడు. ఈరోజు మనం ఆలోచన చేయాలి. దేవుని హెచ్చరికను గనుక మనము లక్ష్య పెడితే, ఆయన హెచ్చరికను గనుక మనము తీసుకుంటే మనం ఏమవుతామంటే మనం ఆపదలు పడకుండా రక్షణ పొందుకున్న వారంగా ఉంటాం. లేదు, మాట వినని అవిధేయతను చూపించినటువంటి స్థితి ఉంటే తప్పక మనం మరణమయ్యేటువంటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. లేఖన భాగంలో 85వ కీర్తన మనం చదువుతూ ఉంటే, ఈ 85వ కీర్తన కోరాహు కుమారులు రచించినటువంటి కీర్తన. ఈ కీర్తనలో కోరాహు కుమారులు ఒక మాట తెలియజేస్తూ ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ఎలా కటాక్షించాడో ఆ విషయాలన్నీ తెలియజేస్తూ చాలా విషయాలు వారు మాట్లాడుతూ వచ్చారు. మొదటి వచనం, యెహోవా నీవు నీ దేశం ఎడల కటాక్షం చూపి ఉన్నావు, చెరకుపోయిన యాకోబు సంతతి నువ్వు వెనుకకు రప్పించి ఉన్నావు. నీవు ఎన్నో కార్యాలు చేసి వారిని వెనకకు రప్పించి వారిని ఇబ్బందులు పడకుండా కాపాడుతూ వచ్చావు. చెరకు వెళ్ళినా చెరకు అప్పగించినా మరల వారి మీద కనికరం చూపించి నువ్వు వారిని రక్షించావు అనే మాటలు చెప్పారు. 11వ వచనం చూస్తూ ఉంటే, భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజుచును. ఇక్కడ వీరు భూమిలో నుండి సత్యం మొలుచును అనే మాట వీరు చెప్పే అప్పుడు వారి తండ్రికి కలిగిన, అంటే కోరాహు కుమారుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనకు అర్థం కావాల్సిన సత్యం, కోరాహు ఎవరు? కోరాహు కుమారుల కీర్తన అని ఈ కీర్తన గురించినటువంటి విషయంలో కోరాహు పేరు ఉపయోగింపబడింది. కోరాహు మోషే కాలంలో, అంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కనుక మనం చూస్తూ ఉంటే, కోరాహు ఒక వ్యతిరేకతను సృష్టించి ఇశ్రాయేల్ ప్రజల్లో మోషే మీదకి వ్యతిరేకులను రేపినటువంటి వ్యక్తిగా తాను ఉన్నాడు. అలాంటి స్థితిలో తాను ఉన్నప్పుడు మోషే ఒక హెచ్చరిక చేశాడు. మోషే కూడా ఎలా మాట్లాడాడు అంటే, ఇదిగో మోషే ఈ ప్రార్థన చేసి ముగించే అంతలోపు అది ఏం జరిగిందంటే భూమి తన నోరు తెరిచినటువంటి స్థితి ఉంది. 30వ వచనం చూస్తున్నాడు, 16వ అధ్యాయం సంఖ్యాకాండం 16వ అధ్యాయం 30వ వచనం. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేస్తురని మీకు తెలియను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులను వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. ఇక్కడ మనం చూస్తూ ఉంటే కోరాహు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూనే మోషేకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ తాను ఏం చేస్తున్నాడంటే 3వ వచనం, అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, కోరాహు దాతాను అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జనసమాజముతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. ఇక్కడ ఏం జరుగుతుందంటే వారు దేవుని చెంత ధూపార్తలను తీసుకొచ్చినటువంటి సందర్భంలో మోషేకు వ్యతిరేకంగా ప్రవర్తించడం మాత్రమే కాదు, వారు దేవునికి కూడా వ్యతిరేకులుగా ఉన్నటువంటి స్థితి. దేవునిని నైవేద్యం అర్పించే స్థితులను బట్టి, దేవునికి అర్పణ చెల్లించే విషయాలను బట్టి, దేవుని పట్ల ప్రవర్తించాల్సిన స్థితులలో కొత్త సంగతులను, కొత్త విధానాలు, దేవుని అగ్నిని వారు దుపార్తిగా తీసుకుని వచ్చి పద్ధతి పాటించాల్సిన స్థితిలో ఉండాల్సిన స్థితి నుండి ప్రజలను రేపటానికే వారి మనస్సు నిలుపుకున్నారు తప్ప పద్ధతిని పాటించడం, యథార్థతను కలిగి ఉండటం, దేవుణ్ణి గైకొనటం అనేటువంటి విషయాలు చేయకుండా కోరాహు ఏం చేశాడంటే వేరు విధానాన్ని, వేరు సంగతిని, ప్రజలను రేపే విషయాన్ని తాను చేశాడు. తనతో పాటు చేరిన ప్రతి వారిని కూడా 32వ వచనంలో భూమి తన నోరు తెరిచి మింగివేస్తుంది. అయితే కోరాహు కుమారులు తనతో చేరలేదు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే మోషే ఈ హెచ్చరిక చేస్తున్న వెనువెంటనే ఎవరైతే కోరాహుతో ఉంటారో వారు మాత్రం కోరాహు చెంత ఉండి మిగిలిన వారంతా కూడా కోరాహు దగ్గర నుంచి, కోరాహుకు సంబంధించినటువంటి ప్రతి స్థితి నుండి దూరంగా ఉండండి అనే మాట చెప్పాడు. ఆ మాట చెప్పగానే కోరాహు కుమారులు కూడా ఏం చేశారంటే కోరాహు దగ్గర నిలబడకుండా తాను చేస్తుంది తప్పు, దేవునికి వ్యతిరేకంగా, దైవ సేవకునికి వ్యతిరేకంగా మనస్సులో వేరు కుతంత్రాన్ని పెట్టుకుని వారు చేస్తున్న ప్రవర్తన తప్పు అని చెప్పి కోరాహు కుమారులు ఏం చేశారంటే వారు కోరాహును చేరకుండా వారు బయట ఉన్నారు. అంటే అక్కడ నుంచి వారు తొలగిపోయినటువంటి వారుగా ఉన్నారు. అలాగని వారు తొలగినందువల్ల ఏమైంది అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటాం సంఖ్యాకాండం 26వ అధ్యాయం 11వ వచనంలో, అయితే కోరాహు కుమారులు చావలేదు. కారణం ఏంటి అంటే 10వ వచనం, ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరిచి వారిని కోరాహును మృంగివేసినందున వారి దృష్టాంతులైరి.
అయితే కోరాహు కుమారులు చావలేదు. ఎందుకోసం అంటే వారు కోరాహుతో చేరకుండగా మోషే చేసిన హెచ్చరికకు వారు విధేయత చూపించి వారు ఏం చేశారంటే, ఇదిగో మోషే చెప్పినట్టుగానే ఇప్పుడు ఒక ఉపద్రవం, ఒక ఇబ్బంది, ఖచ్చితంగా ఒక కష్టమైనటువంటి స్థితితో పాతాళం వాళ్ళని మృంగివేస్తుంది అని చెప్పి నమ్మి వారు ఏం చేశారంటే విధేయత చూపించి మా తండ్రి చేసింది తప్పు అని చెప్పి వారు అక్కడి నుండి వైదొలిగిన వారుగా ఉన్నారు. ఈరోజు మన జీవితంలో ఆలోచన చేయాలి. మోషే అక్కడ చేసిన ఆ హెచ్చరికకు విధేయత చూపించారు కనుక కోరాహు కుమారులు బ్రతికున్నారు. ఆ కోరాహు కుమారులు దేవునికి విధేయులుగా ఉన్నారు కనుక ఇప్పుడు దేవుణ్ణి పాడుతూ స్తుతిస్తూ భూమి నుండి ఏమి మొలుస్తుందంటే నీతి మొలిచేదిగా ఉంది. భూమి నుండి ఏమి మొలిచేదిగా ఉంది అంటే భూమి నుండి తన తండ్రి ఎలా అయితే తాను పాతాళంలోనికి దిగినవాడుగా ఉన్నా కూడా దేవుడు ఏం చేశారంటే వీరిని చిగురింప చేశాడు. అన్యాయస్తులను నీతిమంతులను ఒకే విధానంగా దేవుడు చూడడు. కోరాహు కుమారులను దేవుడు రక్షించిన వాడిగా ఉండి భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజూచును. ఇదిగో మా సత్యం, మాలో ఉన్నటువంటి నీతి అనేది, మాలో ఉన్న సత్యము అనేది దేవునికి తెలుసు కనుక, దేవుణ్ణి దూషించిన వారంగా మేము లేము కనుక ఈరోజు మేము బ్రతికున్నాం. ఈరోజు మాలో గనక మేము కూడా మా తండ్రితో చేరిన వారంగా ఉంటే ఆ భూమి ఆ రోజే మమ్మల్ని కూడా మృంగివేసేది. దేవుడు ఎలాంటి వాడంటే చెరికిపోయిన వారిని కూడా ఆయన నిజంగా నీతిమంతులుగా వారు ఉంటే వారిని కాపాడి రక్షించి మరల వారిని విడిపించగలడు. దేవుడు అంత గొప్పవాడు. హెచ్చరిక అనేటువంటి మాట ప్రభువారు ఎలాగున హెచ్చరించారో ఆ హెచ్చరించిన స్థితిలో విధేయత చూపించిన వారు రక్షణలోకి వచ్చారు. నమ్మి నమ్మకత్వంలో నిలిచి యథార్థతను పాటించి చెడుతనాన్ని విడిచిన వారు మారు మనసు పొంది వారు ఏమయ్యారంటే మంచి జీవితాన్ని, మంచి బాటలోనికి వారు వచ్చి వారు నెమ్మది కలిగినటువంటి విధానంలో దీవెన పొందుకున్న వారుగా ఉన్నారు. లేరు మిగిలిన వారు ఎలా ఉన్నారు అంటే కుతంత్రంతో, యథార్థత పోయి దుర్మార్గత కలిగి ఉండి ప్రజలను వేరు దృష్టితో చూస్తూ ప్రజలను వేరుగా చూసే విధానంలో ఎవరిని కూడా అంగీకరించిన మనస్తత్వంగా ఉండి వారేమయ్యారంటే వారు శిక్షా విధిలోకి వచ్చి వారు శిక్షింపబడ్డారు. ఈరోజు మన జీవితంలో దేవుని హెచ్చరికను మనం అలక్ష్య పెడితే మనం గుర్తుపెట్టుకోవాలి, రాబోయే శిక్ష నుండి మనల్ని తప్పించడం అది బహు కష్టం. కానీ మన జీవన స్థితుల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే దేవుడు నిన్ను హెచ్చరిస్తూ నిన్ను కాపాడటానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి, నీవు మంచి జీవితాన్ని, న్యాయమైన జీవితాన్ని, ఇతరులను అంగీకరించే జీవితాన్ని, ఇతరులకు ప్రేమ ప్రకటన చేసే జీవితాన్ని నువ్వు జీవించిన నాడు హెచ్చరికకు నువ్వేంటంటే విధేయుడిగా ఉండి నీవు రక్షింపబడతావు. కనుక మన జీవితంలో ఆ స్థితిలో మనం వర్ధిల్లడానికి దేవుని కృప సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.